హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం అండి అందరికీ. ఈరోజు అయితే పొద్దున్నే గ్యాస్ అయిపోయింది. పొయ్యి మీద అయితే కట్టెల పొయ్యి మీద అన్నం కూర చేస్తున్నా. అన్నం అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఏం కూర చేస్తానో చెప్తాను. అనుకోకుండా సడన్గా ఆగిపోయింది గ్యాస్. అంటే పొయ్యి మీద వండుతున్నానులే, కానీ ఇది ఎండాకాలం కదా, బాగా ఎండ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే అప్పుడప్పుడు నాన్ వెజ్, అప్పుడు ఫిష్ అప్పుడు వండుతున్నాను పొయ్యి మీద. మిగిలినప్పుడు గ్యాస్ మీదే వండుతున్నాను అనమాట. అయితే అన్నం వండేసి టమాటా చారు పెడదామని టమాటాలు చింతపండు కలిపి ముందుగా ఉడికించుకున్న టమాటాలు చింతపండులో కరివేపాకును కొంచెం ఎల్లుల్లిపాయలు దంచేసి మెత్తగా పిసుక్కోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, హాట్ వాటర్, ఆ వాటర్ కూడా పోసి మొత్తం ఒకసారి కలిపి ఇప్పుడైతే పోపు వేసుకోవాలి. టమాటా రసంకి ఎండుమిరపకాయలు, ఇంకా బిర్యానీ ఆకు ఉందని నేనైతే బిర్యానీ ఆకు వేసా, కొంచెం మంచి స్మెల్ వచ్చిద్దని. బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ కోసుకున్నాను అనమాట. ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకుని మొత్తం ఒకసారి తిప్పేసేసి ఇప్పుడు ఆవాలు, కరివేపాకు, ఇంకా ఎల్లిపాయలు దంచుకున్నవి ఉన్నాయి కదా, మనం దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసి మొత్తం ఒకసారి తిప్పి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాం ఫ్రెండ్స్. అంటే చాలా తక్కువ టమాటా చారు చేయడం. అంటే రసం అంటారు కదా, నీళ్ళ చారు, అది ఎక్కువ చేస్తాను అనమాట. ఇవాళ అయితే టమాటా చారు చేద్దామని ఇంకా సాల్టు, పసుపు, కారం అవి వేగిన తర్వాత ఇవి మూడు ఇప్పుడు వేసుకోవాలి. తాలింపులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా తయారు చేసుకున్న రసం ఉంది కదా, టమాటా రసం, అది పోసేయాలన్నమాట. దీనిలో ఇప్పుడు పోసి బాగా మరిగించాలి. టుడే వ్లాగ్ అయితే ఇది. మాది రైసు, టమాటా రసం అయితే మేమైతే చేసుకున్నది కర్రీ. మరి మీరు ఏం కర్రీయో, వర్క్ కంప్లీట్ అయిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాగా మరగాలన్నమాట, తిరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంజలి పల్లెటూరు వ్లాగ్స్. బై బై ఫ్రెండ్స్.